హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? అయితే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ప్రోటీన్ లడ్డు చూపించబోతున్నానండి. పల్లీలు, నువ్వులు, బెల్లం, కొబ్బరితో తయారు చేసే ప్రోటీన్ లడ్డు చూపించబోతున్నాను. అలానే నా డైలీ రొటీన్ చూపించానండి లైట్గా. ఇక్కడ వచ్చేసేసి పూజ అయితే అయిపోయిందండి. ఇంకా అదే చెప్తున్నాను అనమాట. అయితే బ్రేక్ఫాస్ట్ అవేం చూపించలేదు. లంచ్లో కూడా ఏం చేసుకున్నానో ఈరోజు అని చెప్పి లైట్గా చూపించాను అంతే. అయితే అది లడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది చూపించానండి. అంటే మనకి టీనేజ్ పిల్లలకు కానీ 40 ఇయర్స్ దాటిన మనకి ఉమెన్స్కి కానీ ఈ లడ్డు తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనకి ఐరన్ తక్కువైనా కానీ, అలానే కాల్షియం తక్కువైనా కానీ ఇవన్నీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. నువ్వులు మనం బెల్లం వేస్తాం కదా, అలానే కొబ్బరి ఎందుకంటే మనం నువ్వులు బెల్లం అనేది వేడి చేస్తాయండి. ఈ కొబ్బరి వేయటం వల్ల ఏంటంటే మనకు బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. అంటే ఎక్కువ వేడి చేయకుండా ఉంటుంది. అలానే ప్రోటీన్ కోసం మనం పల్లీలు వేసుకుంటామండి. అయితే కొంతమందికి పల్లీలతోనే పాకం చేస్తాం కదా, పాకం లడ్డూలు చేస్తాము బెల్లంతోనే. కాకపోతే కొంతమందికి పాకం కుదరదండి. నేను ఇంతకుముందు కూడా పల్లీలు లడ్డు పాకంతో ఎలా చేసుకోవాలో కూడా నేను చాలా చూపించానండి. 2-3 టైమ్స్ చేసి చూపించాను. కాకపోతే కొంతమందికి పాకం రాదు పాపం. అంటే ముదురు అన్న అయిపోతుంది, లేదా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇంకా మనం పాకంలో పల్లీలు, నువ్వులు వేసి కూడా చేసుకోవచ్చు అండి, కొబ్బరి వేసి. ఇంకా అలా కుదరని వాళ్ళు, పాకంతో రాని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా ఇది అయితే ఈజీ అనమాట. మనకి ఎవరైనా చేసుకోవచ్చు అండి, ఈజీగా చేసుకోవచ్చు. అయితే ముందుగా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత నువ్వులు కూడా లైట్గా వేయించుకున్నాను. దోరగా వేయించుకోవాలి, అన్నీ ఏమి మాడకుండా చూసుకోవాలండి. మనకు మాడితే కనుక టేస్ట్ మారిపోతుంది, మాడకుండా చూసుకోవాలి. నువ్వులు కూడా లైట్గా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ మనం చల్లారినాక వేసుకోవాలి, మిక్సీ వేడి మీద వేయకండి. పైగా మనం గ్రైండ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం వేస్తూ ఆపుతూ ఉండాలి, ఎందుకంటే ఇవంతా ఆయిల్ కదా, ఉండ చుట్టుకుపోతాయి అనమాట. పల్లీలు మనం మొత్తం మెత్తగా వేసుకోవద్దండి. ఒకసారి 2 సార్లు ఇట్లా తిప్పి ఆఫ్ చేసేయాలి. అంటే మనం పల్లీలు కొన్ని నలగకుండా, కొన్ని నలిగి ఉంటే అది బాగుంటుంది. మెత్తగా అయిపోయినాయి అనుకోండి, మనం తినేటప్పుడు నోటికి చుట్టుకుంటూ ఉంటుంది అనమాట. అట్లా మనకి తినేటప్పుడు బాగుండదు. ఇట్లా మనం కొంచెం పొడిగా అట్లానే కొంచెం పల్లీలు నలగనట్టుగా వేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ పల్లీలు పొట్టు తీసుకుంటున్నానండి. ఇలా జల్లెల్లో వేసుకొని కింద గిన్నె పెట్టుకుంటే ఆ పొట్టు ఇంటి నిండా పడకుండా ఆ జల్లెల్లోనే గిన్నెలోనే పడుతుందండి, జల్లెల్లో పొట్టు అంతా. అయితే పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. అయితే పల్లీలు ముందుగా గ్రైండ్ చేసుకున్నానండి. కచ్చాపచ్చగా చేసుకోవాలన్నమాట. అంటే మొత్తం మెత్తగా అవ్వకుండా కొన్ని పల్లీలు కొంచెం ఇట్లా ఉండేటట్టు చూసుకోవాలి. అలానే నువ్వుల్లో వచ్చేసేసి నువ్వులు ముందు ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. తర్వాత బెల్లం తీసి తరిగి పెట్టుకున్నా కదా, ఆ బెల్లంలో నువ్వులేసి మొత్తం కలిపి మళ్ళీ నువ్వులతో ఒకసారి బెల్లం వేసుకోవాలి. లేకపోతే నువ్వులు అడుగున పైన బెల్లం వేసుకున్నాం అనుకోండి, సరిగ్గా కలవదు. మనం తినేటప్పుడు ఒక చాట బెల్లం, ఒక చాట నువ్వులు, ఒక చాట పల్లీలు అన్నట్టు ఉంటాయి. మొత్తం మిక్స్ అయితేనే ఆ టేస్ట్ బాగుంటుంది. అలానే నువ్వులు వేసినాక బెల్లం కలిపి మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలన్నమాట. చూడండి, నేను పల్లీ పొడి ఇట్లా వేయాలి, పొడిగా వేసుకోవాలి. అలానే మళ్ళీ పల్లీలు కూడా ఉండాలి. ఇక్కడైతే నువ్వులు చూపిస్తున్నానండి. ఇంకొన్ని నువ్వులు గ్రైండ్ చేసుకున్నాను. నువ్వులు మెత్త గ్రైండ్ చేసుకున్నాక, అంటే ఒకేసారి వేయకండి, కొంచెం ఆపి వేస్తూ ఉండండి, పొడిగా వస్తుంది. తర్వాత బెల్లంలో కలుపుకొని బెల్లంతో పాటు మళ్ళీ ఒకసారి వేసుకున్నాను నువ్వులు. తర్వాత ఇది పల్లి పొడి చేసుకున్నా కదా, ఆ పొడిలో ఇది కలుపుకున్నాను అనమాట. చూడండి, ఆ నువ్వుల పొడిలో బెల్లం కలిపాను. మొత్తం కలిపినాక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పాకం అంటే అందరూ కుదరకపోవచ్చు, ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు, మంచిగా వస్తాయండి లడ్డు. చూడండి, నువ్వులతో పాటు బెల్లం మంచిగా కలిసిపోయింది.
తర్వాత ఇంకా పల్లి పొడిలో ఈ నువ్వుల బెల్లం కూడా వేసుకుంటున్నా. తర్వాత కొబ్బరి అండి, నా దగ్గర కొంచెమే ఉందని తీసుకున్నాను. నువ్వులు కూడా మీరు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే నేను మా అందరి వేడి వెళ్ళానండి, అందుకని మేము వేడి ఎక్కువ చేస్తాను చెప్పి నేను కొంచెం నువ్వులు తగ్గిస్తాను. ఒకవేళ కొంతమంది చల్లవుళ్ళు ఉంటాయి, అంటే తొందరగా వాళ్ళకి వేడి ఉండదు, ఎక్కువ చల్లవ ఉంటుంది, ఎందుకంటే కొంచెం చల్లబడగానే జలుబులు చేస్తూ ఉంటాయండి. అలాంటి వాళ్ళైతే కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, పల్లితో పాటు కొంచెం సమానంగా వేసుకున్నా పర్వాలేదు. అలానే కొబ్బరి కూడా ఇంకొంచెం వేసుకోవచ్చు, నా దగ్గర కొంచెమే ఉందని వేసుకున్నాను. కొబ్బరి కూడా ఇంకొంచెం ఉంటే కనుక మీ దగ్గర వేసుకోవచ్చు. కొబ్బరితో పాటు కూడా కొంచెం బెల్లం వేసుకొని నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇది కూడా దానిలో కలిపేసేసి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకొని లడ్డూలు చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మన నువ్వుల్లో ఆయిల్ ఉంటుందండి, అలానే పల్లీల్లో ఆయిల్ ఉంటుంది, బెల్లం ముద్ద బెల్లం కాబట్టి నీరుగానే ఉంటుంది కదా, అలానే కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది. అందుకని మనకి ఈ ఉండ అనేది చాలా బాగా వస్తుందండి. ఎవరైనా కావాలంటే ఇవన్నీ ఆయిలే, ఇంకా మనం నెయ్యి అది ఏం వేసుకొని అవసరం లేదండి. ఒకవేళ ఎవరైనా నువ్వులు వేసాం కదా వేడి ఒకవేళ అనుకుంటే కనుక ఎవరైనా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదండి, నాకు మంచిగా వచ్చింది ఉండ. ఒకవేళ ఉండ ఎవరికైనా రాకపోయినా చేసినా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే మంచిగా వస్తుందన్నమాట. అసలు అవసరం లేదు, కాకపోతే ఎవరైనా కావాలంటే ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇంకా చూడండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఉండలు కట్టేసుకొని పెట్టుకోవటమే. ఈ ఉండలు మనం కాలేజీకి వెళ్ళే టీనేజ్ పిల్లలకి వాళ్ళకి వేస్తే వాళ్ళకి పీసీఓడి ఇప్పుడు ఎక్కువ శాతం మంది పిల్లల్లో పీసీఓడి ప్రాబ్లం ఉంటుందండి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉండకుండా మనకి పిల్లలకి మంత్లీ రావాలంటే కనుక ఈ రోజుకి ఒక లడ్డు ఇది ఇస్తే సరిపోతుందండి. మనం పెద్ద లడ్డు కూడా ఇవ్వకర్లా, ఒక చిన్న మోస్తరు సైజు లడ్డు చేసి పిల్లలకి రోజు అంటే ఒకరోజు ఒక లడ్డు ఇస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. రోజుకు ఒక లడ్డు ఇస్తే కనుక వాళ్ళకి మంత్లీ కరెక్ట్ పర్ఫెక్ట్ అంటే ఎప్పుడు మనకి డేట్ ఎప్పుడు వస్తే అప్పుడు అట్లా వచ్చేస్తండి. ఇప్పుడు చాలామంది పిల్లలకి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. మేము చిన్నపిల్లప్పుడు మాకు ఏంటంటే షాపుల్లో ఎక్కువ పల్లి పట్టీలు, మరమరాలు ఉండలు, అలానే పుట్నాలు పాకంతో చేసిన పుట్నాలు ఉండలు ఇవే అమ్మేవాళ్ళండి. ఎక్కువ కొబ్బరి ఉండలు ఇవన్నీ బెల్లంతో చేసినాయి. పల్లి ఉండ బెల్లంతో చేస్తారు పాకంతోనే, అట్లానే పుట్నాలు ఉండలు బెల్లంతో చేస్తారు పాకంతోనే, అలానే మరమరాలు ఇది కూడా అంటే మరమరాలు కూడా బెల్లంతోనే పాకంలో వేసి చేస్తారు. అలానే మళ్ళీ కొబ్బరి కూడా బెల్లంతోనే పాకంలో వేసి కొబ్బరి ఉండలు చేస్తారు. ఇవన్నీ బెల్లంతో వస్తాయి, పైగా ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి పిల్లలకి అప్పుడు ప్రోటీన్ ఉండేది, రక్తం ఉండేది, కంపల్సరీ ఆడపిల్లలందరికీ మంత్లీ వచ్చేదండి. అలానే నువ్వుల లడ్డూలు కూడా పాకంతో చేసి అమ్మేవాళ్ళు. ఇవన్నీ షాపుల్లో అమ్మేవాళ్ళండి. పిల్లలు ఇంటర్వెల్ అప్పుడు అలాంటప్పుడు ఈ ఉండలు కొనుక్కొని తినేవాళ్ళు. ఇంట్లోనే పెట్టాలని ఏం కాదు, బయట కొనుక్కొని మంచిగా తినేవాళ్ళు. అప్పుడు ఇప్పుడులాగా కల్తీలు అప్పుడు ఏమి ఉండలేదండి, మంచిగా చేసేవాళ్ళు, మంచిగా పిల్లలు కొనుక్కొని తినేవాళ్ళు. ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది వెనకటి వాళ్ళల్లో ఎక్కువ శాతం అయితే ఎక్కడో 1% 2% ఉండొచ్చేమో, కానీ చాలా వరకు అయితే ఎవ్వరికి ఉండదండి. ఇప్పుడు ఒక 10 మెంబర్స్లో 6-7 మెంబర్స్కి పీసీఓడి ప్రాబ్లమ్సే. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇలాంటివి తీసుకోవాలండి, కానీ ఇప్పుడు మన పిల్లలు పిజ్జాలు, బర్గర్లు లేదా ఇవన్నీ బయట దొరుకుతున్నాయి కదా, అవే తీసుకుంటున్నారు ఎక్కువ. మనప్పుడు ఏంటంటే ఇవే అమ్మేవాళ్ళు కాబట్టి మనం ఎక్కువ స్నాక్స్ కింద బయట ఇవే కొనుక్కొని తినేవాళ్ళం. ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా ఇలాంటివే చేసేవాళ్ళు మనకి స్నాక్స్ కింద. అందుకని మనకి అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవండి. ఇప్పుడు చాలామంది పిల్లలు సఫర్ అవుతున్నారు కదా, ఎవరికైనా బ్లడ్ లేకపోయినా కాల్షియం లేకపోయినా వీళ్ళందరికీ ఇలా చేసి పెడితే కనుక వాళ్ళకి చాలా ఉపయోగం అండి. అలానే 40 years దాటిన మనకి కూడా 40 years దాటాలని ఏం లేదండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే రక్తహీనత అనేది ప్రతి ఒక్క మహిళకి చాలా వరకు ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది రోజుకు ఒక లడ్డు తినటం వల్ల మనకి బ్లడ్ కూడా ఉంటుందండి, అలానే కాల్షియం కూడా ఉంటుంది, ఎముకలు కూడా మనకి గట్టిగా ఉంటాయి అన్నమాట. అలానే కొబ్బరి కూడా మనకి చాలా మంచిదండి. ఇవి ఇట్లా చేసుకొని రోజుకొక లడ్డు తినటం వల్ల మన ఫ్యామిలీలో అందరు తినటం వల్ల మనకి చాలా మంచిదండి. అందుకని నేను చూపించాను. పాకం రాని వాళ్ళు ఇలా ఇవన్నీ వేసుకొని ఇలా చేసుకోవచ్చు. లడ్డు కూడా చాలా బాగా వస్తుంది. రోజుకొక లడ్డు తింటే సరిపోతుంది ఎవరైనా కానీ. అందుకని ఇది మీతో షేర్ చేసుకున్నానండి. చూడండి నేను ఎంత చిన్న లడ్డూలు చేశాను. ఇట్లా రోజుకొకటి మనం ట్యాబ్లెట్లో మెడిసిన్స్ తీసుకునే బదులు ఇలా రోజుకొక లడ్డు తీసుకున్నారనుకోండి, మీరు హెల్తీగా ఉంటారు.
అందుకని ఈసారి ఇది చేసి మీకు చూపించానండి. చాలామంది రక్తహీనతతో చాలామంది బాధపడుతున్నారు. అలానే మహిళల్లో కూడా కాల్షియం ఇప్పుడు చాలా తక్కువ ఉంటుంది. మనం ఇళ్లలో అపార్ట్మెంట్లో ఉంటున్నా కానీ కాల్షియం మనం చాలా తక్కువ ఉంటుందండి. అలాంటి వాళ్ళందరికీ ఈ లడ్డు చేసుకొని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి మనకి. ఇలా మీకు ఎవరికైనా పల్లీలు పాకం ఉండలు కావాలంటే కనుక నా పాత వీడియోస్లో ఉన్నాయండి, కావాలంటే ఎవరైనా చూడొచ్చు. పాకంతో కూడా మంచిగా పల్లి పట్టి అవన్నీ ఉండలు అవన్నీ చేశానన్నమాట. ఇలా వస్తాయండి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇవి ఇవ్వటం వల్ల మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ రక్తహీనత కానీ లేకుండా ఉంటుందండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. చూసారు కదా, ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఏ కష్టం అనేది ఉండదు. మనకు పాకం పాడైపోద్ది రాదు అనేది ఏమి ఉండదు. పాకం ఏం అవసరం లేదు. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ వచ్చేసేసి నేను మళ్ళీ ఒక 3 ఇవి తీసుకొచ్చానండి. లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా అన్బాక్సింగ్లో. ఇవేంటంటే నేను ఈ పలుకులు ఉంచుకుంటానండి. ప్రసాదం ఒక రోజు పళ్ళు ఉంటాయి, ఉండకపోతే ఏమున్నా ఉండకపోయినా ఈ పట్టిక ఉంచుకున్నాను అనుకోండి, ప్రసాదం ఏమీ లేదనుకోండి, ఈ పలుకులు పంచదార పలుకులు అనమాట, పట్టిక బెల్లం పలుకులు వేసుకుంటానండి. అందుకని ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటాను. అలానే నా దగ్గర లక్ష్మీ అమ్మవారి కోసం తామర పూలు, తామర గింజలు ఉంటాయండి. ఎప్పుడైనా తామర గింజలు ఏంటంటే ఎప్పుడైనా అష్టోత్తరాలు 101 చదువుకోవాలన్నా, ఏదైనా మంత్రం చదువుకోవాలన్నా 108 చదువుకుంటాం కదా మనం ఎక్కువ, అవి తామర గింజలు అప్పుడు ఉపయోగిస్తానండి. అలానే మనం లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు తామర గింజలు, తామర పూలు అనేవి నేను వేసుకుంటాను అనమాట. అవి కూడా ఒక డబ్బాలో పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇది సాంబ్రాణి అండి. నేను శ్రావణ మాసంలో అలాంటప్పుడు అమ్మవారికి చేసేటప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కంపల్సరీ సాంబ్రాణి వేసుకుంటాను. మిగిలిన రోజు అయితే నేను ధూప్ స్టిక్ వెలిగించుకొని తిప్పేసుకుంటానండి. ఇంట్లో రోజు ఏం వేయను. ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో కానీ ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం కంపల్సరీ ఇట్లా పొగ వేసుకుంటాను అనమాట. అంటే సాంబ్రాణితో నిప్పులలో సాంబ్రాణి వేసుకుంటానండి కంపల్సరీ. అందుకోసం నేను సాంబ్రాణి కూడా ఒక బాక్స్లో తెచ్చుకొని పెట్టుకుంటాను ప్రత్యేకంగా. ఇక్కడైతే ఇవి తామర గింజలండి. ఇవి లక్ష్మీ అమ్మవారికి అప్పుడప్పుడు పూజ చేసుకుంటాను. అలానే ఈ తామర పూలు వచ్చేసి శ్రావణ మాసం అమ్మవారికి కంపల్సరీ. ఇవి వెండి కోటింగు, ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చూపించాను తెలుసు. ఇవి కూడా ఇట్లా పక్కకు పెట్టుకొని ఉంచుకుంటానండి. ఇట్లా దేవుడు అనేవి మనం సపరేట్గా పెట్టుకొని ఉంచుకుంటే మనం స్నానం చేసినప్పుడు పూజ చేసేటప్పుడే వాటిని తాకుతాము. మిగిలిన టైంలో వాటిని అంతా ముట్టుకొని అవసరం లేదండి. ఇలా బాక్సుల్లో వేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళలేకపోయినా కానీ పిల్లలు కానీ ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళు కూడా ఈజీగా అవన్నీ అందుకుంటారు. ఏది ఎక్కడుంది అనేది వాళ్ళకు కూడా ఈజీగా ఒత్తులు కానీ ఇట్లా దేవుడి ప్రసాదం కానీ ఇవన్నీ మన వాళ్ళకు కూడా ఈజీగా అందుతాయండి. కర్పూరం కానీ అవన్నీ ఈజీగా చూసుకోగలుగుతారు. అలానే దేనికి అది బాక్సులో పెట్టుకుంటే మనకి చాలా ఫెస్టివల్స్ అప్పుడైనా కానీ పూజలు చేసుకునేటప్పుడే కానీ ఈజీగా మనకి అందుబాటులో ఉంటాయి. అలా అని నేను ఎప్పుడు ఇంతకుముందు అయితే అవి నేతి డబ్బాల్లో పెట్టుకునేదాన్ని, మీకు చూపించాను, షేర్ చేశాను ఆల్రెడీ. మనం ఏం కొనక్కర్లేదు. నేతి డబ్బాలు అయిపోయిన డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో పెట్టుకోవచ్చు వేటికి అవి సపరేట్గా. లేదు మేము ఇట్లా కొనుక్కొచ్చుకున్నామని అనుకున్నా కూడా ఇట్లా కొనుక్కొని కూడా పెట్టుకోవచ్చండి. ఇవైతే ఇక్కడ పట్టలేదు. తర్వాత ఇవి కొంచెం ముందుకని చెప్పి పట్టిపిచ్చి పెట్టానండి. ఇట్లా అదేంటంటే కవర్లో లోపల ప్లాస్టిక్ కవర్లు వేసి అది జిప్లా కవర్లో వేస్తే అవి కలర్ చేంజ్ కావు. మీరు బయట పెట్టారనుకోండి కలర్ చేంజ్ అయిపోతుంది, కలర్ అంతా పోతుంది. ఎందుకంటే వెండిపోతే కదా అది కలర్ మొత్తం పోతుందండి. ఇలా జిప్లా కవర్స్లో వేసి లోపల పెట్టుకుంటే నేను ఇప్పుడు చాలా ఏళ్ళయిందండి అవి తీసుకొని, చూడండి కొంచెం కూడా కలర్ పోలేదు. నేను శ్రావణ మాసం అప్పుడు అమ్మవారికి ఈ పూలతో పూజ చేసుకుంటాను. తర్వాత మిగిలిన రోజుల్లో ఇలా లోపల పెట్టుకుంటానండి. అందుకని కలర్ అనేది కొంచెం కూడా షేడ్ అవ్వకుండా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.